హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డే 2 ఇన్ శబరి. సో అన్నదానం కూడా స్టార్ట్ అయిపోయింది. మేము అందరం ఫ్రెష్ అయిపోయినాము, పూజ అయిపోయింది. సో అన్నదానం కూడా స్టార్ట్ అయింది అనమాట. అన్న మనకి ఇక్కడ అన్న వీళ్ళదే అనమాట షెడ్. ఇక్కడ ఏం పేరు బ్రో? కమల్. కమల్ అంట పేరు. హాయ్ హాయ్. సో అన్న వాళ్ళది అనమాట. యూట్యూబ్ మన షెడ్కి లైన్ మొత్తం. ఆశీష్ డ్యూటీ ఎక్కిండా.
సో గాయస్ మన దగ్గర అయితే హల్వా, మిక్చర్, పచ్చడి, టమాటా రైస్, బగార్ రైస్, వైట్ రైస్, ఆలు వంకాయ కర్రీ, పప్పు, సాంబార్, ఇవన్నిటితో పాటు ఇంకా నెయ్యి కూడా, నెయ్యి లాస్ట్కి పెరుగు, ఇన్ని వెరైటీస్ తోటి పెడుతున్నాం అన్నమాట అన్నదానము. అయ్యప్ప స్వామి సేవా సంఘం ఖైరతాబాద్ గత 13 సంవత్సరాల నుంచి ఖైరతాబాద్ లో మండలం రోజులు అనగా 45 రోజులు నిత్యము అయ్యప్పలకు 12 నుంచి 4 వరకు దాకా భోజనాలు పెట్టి మళ్ళా ఇక్కడ శబరిమలలో పంబ బ్యాక్ సైడ్ పెద్దపాదం వచ్చే అయ్యప్ప భక్తులు పెరిమేల నుంచి నడిచే అయ్యప్ప స్వాములు పెరిగినవట్టం అనే ప్రాంతము. ఈ పెరిగినవట్ట ప్రాంతం అనేది పంబాకు బ్యాక్ 1 కిలోమీటర్ ఉంది. ఇక్కడ అయ్యప్ప స్థలము, అయ్యప్ప స్వామి దొరికిన స్థలము. ఇది మహాపుణ్యక్షేత్రము. కాబట్టి ఇక్కడ అయ్యప్ప భక్తులు వచ్చే స్వాములకు ఎటువంటి ఆహారం దొరకదు. కాబట్టి అది మేము గ్రహించుకొని మా గురుస్వామి వారు కూడా ఇదే విధంగా పెట్టేవారు. అలాగే వాళ్ళ శిష్యులు, మేము ఇంకా వేరే శిష్యులు కూడా ధర్మశాస్త్ర భక్తుల వారు పెడతారు. మేము గత 13 సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వాములకు చక్కగా 12 రకాల భోజనాలు నెయ్యితోని చక్కగా సంతృప్తిగా భోజనం పెట్టాలని మాకొక్క ఆశతోని చక్కగా పెద్దపాదం నడిచే స్వాములకు వాళ్ళకు ఆహార పదాలు కలిగించాలని మాకు పెద్ద నిర్ణయం తీసుకున్నాము. అప్పటి నుంచి సేవ చేస్తూనే ఉన్నాము. ప్రతి ఒక్క అయ్యప్పకు చక్కగా భోజనం పెట్టి పంపిస్తాము. స్వామియే శరణమయ్యప్ప. చెన్నమయ్యప్ప, చెన్నమయ్యప్ప, చెన్నమయ్యప్ప. ఇది మన కిచెన్ ఇక్కడ. సో మొత్తం అన్నీ హైదరాబాద్ నుంచి వస్తాయి అన్నమాట. కూరగాయలు, గిన్నెలు, సిలిండర్లు, రైస్ మొత్తం అంతా హైదరాబాద్ నుంచి వస్తాయి DCMలో. నేను కూడా ఇప్పుడు పోయి కొద్దిసేపు సర్వ్ చేస్తా, ఆ తర్వాత మళ్ళీ వీడియో తీస్తా. చెప్పు. సూపర్ ఫుడ్ వీఆర్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్. అయ్యప్ప స్వామి సేవా సంఘం కానీ అయ్యప్ప స్వామి సేవా సంఘం కన్నెమల గారి భవాని ఈ అయ్యప్ప స్వామి సేవా సంఘం నుంచి అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. శబరిమలలో అన్నదానం జరుగుతుంది. సో మీరు అందరూ నైట్ చూసినారు కదా, మార్నింగ్ వ్యూ ఇట్లుంటుంది మొత్తం. వెరీలు అన్ని వెనకాల ఇట్లుంటాయి. బ్యాక్ సైడ్ చూపిస్తా. అయ్యో మొత్తం వెరీలు అన్ని ఇట్లుంటాయి అన్నమాట. ఇక రెస్ట్ తీసుకోవాలంటే, పండుకోవాలంటే మొత్తం దీంట్లోనే రెంట్ తీసుకుంటారు అనమాట. 30 రూపీస్. ఇప్పుడు ఎక్కువ అయిపోయిందిలే. నిన్న నైట్ అడిగినప్పుడు 70, 80, ఒక దగ్గర అయితే 100 అట్లా చెప్పినారనమాట నైట్ పండుకోవడానికి. 1 అవర్కి 30 రూపీస్, 20 రూపీస్ అట్లా తీసుకుంటుండే అప్పట్లో. సో ఇలా వచ్చి వండుకొని రెస్ట్ తీసుకోవాలన్నమాట ఇక. అండ్ ఇక చూడండి మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం ఫారెస్ట్ ఫుల్. సో ఇట్లా మనకి ఇట్లా కొద్దిగా ముంగట పోతే మెడికల్ క్యాంప్ ఉంటుంది. ఇటు అవతల మొత్తం పంబా నది ఉంటుంది. ఆ పంబా నుంచి మొత్తం నదంతా ఇటు సైడ్ వస్తుంటుంది. సో ఒకవేళ జ్యోతికి రావాలి అని అనుకుంటే ఈ పంబా నది దాటి అటు సైడ్ అవతలకి వెళ్ళి జ్యోతి చూస్తుండే అనమాట. కంప్లీటెడ్ స్వామి, కంప్లీటెడ్. మన వీరికి ఇట్లా జెండాలు ఉంటాయి అనమాట. జై బజరంగ్ టీం అనేది. సో పెరనవట్టం రాగానే ఈ జెండాలు చూసేసుకోవాలి, సెట్ అయిపోవాలి. అట్లా పెరనవట్టం ఎంట్రన్స్లోనే ఉంటుంది మనది, రైట్ సైడ్లోనే. ఈ జెండాలు గుర్తు అనమాట. ఇది మన గురుస్వామిది బ్యానర్ అనమాట. కొండ వెంకటేశ్వర్లు గురుస్వామి, ఖైరతాబాద్ అయ్యప్ప సేవా సంఘం. అయ్యప్ప దేవతా హవన పూర్వక సుబ్రహ్మణ్య గాయత్రీ హవన సహిత సుదర్శన దుర్గా హవన నవగ్రహ హవనైన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ విఘ్నేశ్వర సుప్రీనాథు.
స్వామి వంగ హైదరాబాద్ భోజనం స్వామి, హైదరాబాద్ భోజనం వంగ వంగ ప్లేటూరు స్వామి, హైదరాబాద్ భోజనం స్వామి వంగ, హైదరాబాద్ భోజనం వంగ. మనది అక్కడ ఉంది. మన వాళ్ళు ఇట్లా డౌన్లోకి వచ్చి ఆ ముందు నుంచే తీసుకొస్తారు అన్నమాట సాములని. అబ్బా కుచ్చుకుందిరా, ఏ ఘోరంగా రాళ్ళు వచ్చుకుంటే శబరిమల. ఇక్కడ అసలు ఫోన్లో అయితే కంప్లీట్ సిగ్నల్ ఉండేవి, ఒక్క బిఎస్ఎన్ఎల్ ఐడియా ఒక్కటి ఉంది అంతే. జియో ఎయిర్టెల్ కూడా లేదు, వెళ్ళలేదు, ఓన్లీ బిఎస్ఎన్ఎల్ ఐడియా. ఏడున్నారు మన వాళ్ళు, ఈయన ఉన్నారు, ఈ నుంచి పంపిస్తారు. అసలు ఈ ముంగటికి అసలు ఇన్ని షెడ్లు లేకపోతుండే, ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయినాయి అసలు. స్వామి స్వామి సంచలనం స్వామి అందరు సాములను తీసుకొని వెళ్తున్నాను. ఇప్పుడు అన్నదానం ఉంది అక్కడ, ఇక్కడ వరకు వచ్చి పిలుస్తుండు మన వాళ్ళందరూ. అచ్చా సూపర్ హైదరాబాద్ భోజనం. अच्छा अच्छा है, अच्छा है, अच्छा है, बराबर अच्छा है, बराबर अच्छा है. మహేష్ అన్న బయట డ్యూటీ ఎక్కిండు, పిలుస్తుండు అందరినీ. ఏ టార్జన్ బాయ్ చూడండి ఎట్లా ఎక్కుతారో చెట్టు. ఏదో ట్యాంకులో నీళ్ళు చూడడానికి ఎక్కిండు ఆయన ఇప్పుడు అట్లా ఆ పైకి. అసలు వీళ్ళు బలే పెట్టారు గా పైన. అజయ్ అన్న స్వామియే శరణం అయ్యప్ప. ఎంత క్లిప్పులు తీసేస్తాడు ఆయన, కట్ చేస్తాడు ఆయన. అన్న ఎందుకు కట్ చేస్తా, స్వామి శరణం శరణమయ్యప్ప. భోజనం చాలా బాగుంది. ఆంజనేయ స్వామి వాళ్ళు, ఖైరతాబాద్ వాళ్ళు బాగా అరేంజ్ చేశారు. ఇంట్లో భోజనం కూడా ఉన్నది స్వామి, అంత బాగా దొరుకుతుంది. ఎప్పుడూ మేము తినలేదు ఇట్లాంటి భోజనం, చాలా బాగుంది శబరిమలలో. 45 మంది వచ్చాము, అయ్యప్ప అందరు తిన్నారు, చాలా బాగుంది. మీ అయ్యప్ప అఖిల సేవా సంఘానికి మా కృతజ్ఞతలు. ఇట్లనే ఎన్నో పూజలు చేస్తుండాలి మీరు. దయచేసి 10 మందికి భిక్ష పెట్టాలి. అయ్యతో అంతా బాగుండాలి అయ్యప్పలంతా. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. మాది ఇబ్రహీంపట్నం స్వామి, ఇబ్రహీంపట్నం. మాది ఫుడ్ చాలా బాగుంది. 2 రోజుల వరకు తినకున్నాం కదా, అంత బాగుంది ఫుడ్. అంతేనా? గురుస్వామి గారికి పాదాలు తీసుకున్నాం. వాళ్ళు ఎప్పుడు ఇక్కడనే చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ ఉంటుంది సేమ్ ప్లేస్. ఇంతమంది ఫుడ్ మొన్న నుంచి 2 days అవుతుంది. సేమ్ ఎవ్రీ ఇయర్ సేమ్ ప్లేస్. సాంసన్. నా పేరు నిఖిల్, నిఖిల్ ఎక్స్వెల్ అని ఉంటుంది పేరు. నిఖిల్ ఎక్స్వెల్, XVEL. నిఖిల్ ఎక్స్వెల్. ఇది మొత్తం పెద్దపాదం రూట్ అన్నమాట. ఆ ముందుకు వెళ్తే రైట్ సైడ్లో మన షెడ్. ఇక్కడ నుంచి సాములను అన్నదానంకి తీసుకుపోదామని చెప్పి ఇక్కడికి వచ్చినాం. ఇటు సైడ్ మొత్తం పెద్దపాదం రూట్ అన్నమాట. సో ఎంత సన్నగా ఉంది చూడండి రూట్.
ఇంత సన్న రూటు. ఇంకా నేను ఎప్పుడు నడవలే పెద్ద పాదం. సో కంప్లీట్ ఎట్లుంటుందో నాకు తెలియదు. కొద్దిగా ముంగట్టుకు వచ్చిన మిడ్ సైడ్ పెద్ద పాదం సైడ్ ఎట్లుంటుందో ఒకసారి చూద్దామని చెప్పేసి. సాములందరూ వస్తూనే ఉన్నారు కంటిన్యూగా. సామి స్ట్రేట్ సాపడ సామి హైదరాబాద్ భోజనం రైట్ సైడ్. A few hours later. వాటర్ల నుంచి పోతుంది చూడు ఇప్పుడు ఈ వెహికల్. ఫుల్ వాటర్. మనం పంబా నది అటు అవతల నుంచి గిట్ అవతలకి వచ్చినాం. ఇక్కడ నుంచే అక్కడ జ్యోతి వస్తుంది అనమాట అటు సైడ్కి. ఇక్కడ నుంచి చూస్తాము. పెద్ద మొత్తం కంప్లీట్ చీకటి ఉంది, కనబడట్లేదు ఇప్పుడు. అబ్బా ఇది కన్నసాములు ఉంటే ఇట్లా చేస్తారనమాట. బాటిల్స్ తోటి అట్లా చేసి దీపాలు పెట్టి ఆ వాటర్లో వదిలేస్తారు పంబా నదిలో. ఇది ఈ శబరిమల క్లోజ్ ఉన్నప్పుడు అంటే నార్మల్ సీజన్లో ఇట్లుంటుందంట మొత్తం. తర్వాత ఇదంతా క్లీన్ చేస్తారు. ఇప్పుడు మేము పర్యాణ వట్టం మేము అందరికి చూపించినాం అది ఏరియా. ఆ ఏరియా షోస్ అందరికి చూపించాలి అంటుండు. ఏ నై ఏ అభి రీసెంట్ పిక్చర్ అయ్యే. జిల్లారి వీరనే వీరమణి కంటనే అయ్యప్పో అయ్యప్ప అయ్యప్పో అయ్యప్ప. కార్తీక మాసములో తులసి మాల వేసుకొని 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 స్వామి తోడు మనం శబరిగిరి బయలుదేరి 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 మూడి తలపైన శరణాలు చెప్పుకుంటూ మూడి తలపైన శరణాలు చెప్పుకుంటూ మూడి తలపైన శరణాలు చెప్పుకుంటూ శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. సత్యకం స్వామి ప్రాణనాయకం ప్రణదకల్పకం స్వామి సుప్రభాషితం ప్రణవ మందిరం స్వామి కీర్తన ప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. దుర్గవాహనం స్వామి సుందరాసనం వరదదాయుధం స్వామి వేదవర్ణితం గురుకృపా. శరణం శరణపురయప్ప మణికరణపురయప్పో స్వామి పురయప్పో అయ్యప్పో స్వామియే. శరణం శరణపురయప్ప స్వామి సన్నిధానం శరణపురయప్పో స్వామి పురయప్పో అయ్యప్పో అయ్యప్పో స్వామియే. శరణం శరణపురయప్ప సుబ్రహ్మణ్య స్వామియే. శరణపురయప్పో స్వామి పురయప్పో అయ్యప్పో స్వామియే. శరణం శరణపురయప్ప ఇరుముడి ప్రియనే శరణపురయప్పో స్వామి పురయప్ప
స్వామి పునయ్యప్ప స్వామియే శరణం శరణం స్వామియే శరణం శరణ పునయ్యప్ప సో ఇది గాయస్ సెకండ్ డే అయితే ఇట్లా కంప్లీట్ అయిందనమాట. అన్నదానం మొత్తం అయిపోయింది అండ్ మేము కూడా అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చినాం. సో ఇప్పుడు పండుకోవడానికి మొత్తం సిద్ధం చేసుకుంటున్నాం. ఆల్రెడీ మొత్తం అయిపోయింది, ఇప్పుడు పోయి వండుకోవడమే. ఇక చలో సెకండ్ డే అయితే ఇట్లా కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ రేపు కలుద్దాం. ఇక రేపు కూడా ఫుల్ డే అన్నదానం ఉందన్నమాట. చలో రేపు కలుద్దాం, బాయ్. నైట్ చూడండి అసలు ఎంత ప్రశాంతంగా సైలెంట్గా ఉందో. అదే పొద్దుగాల కాగానే మళ్ళీ ఫుల్ ఆగం ఉంటుంది. చలో బాయ్ బాయ్.